ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్కా సుమన్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని దర్పల్లి పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా దర్పల్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ వంశీకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు। ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజు మరియు జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్యలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాల్కా సుమన్ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, మర్యాదగా ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు। లేకపోతే బాల్కా సుమన్ ను దోషిగా నిలబెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు। ప్రజలు చీకొట్టి తరిమి కొట్టిన బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రావడం లేదని, ఇకనైనా వక్ర బుద్ధిని మానుకొని తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు। బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు నోటి దురుసును ప్రవర్తిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు। ఫోటోనే వస్తలేదు, ఆయన ఫోటోనే వస్తలేదు। చెప్తారా ఏమన్నా మాట? వీడియో కదా, బయట మీరు మాట్లాడేది మాట్లాడు, ఓకే। బయట ఏదైనా మాట్లాడేది, మా లోపల మాత్రం బాల్కా సుమన్ ఎంత హీన చరిత్రుడు అంటే, ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉండి చర్చా వేదికలో తోటి ఎమ్మెల్యే మీద చేయి చేసుకున్న హీన చరిత్రుడు బాల్కా సుమన్। అలాంటి వాడు ఈరోజు మాట్లాడుతున్నాడంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుంది, సంక్షేమ పథకాలని అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది, చూసి ఓర్చుకోలేక ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేస్తున్నారు। ఇలాంటి వ్యక్తుల్ని ఉపేక్షిస్తే ముందు ఇలాంటి పరిస్థితి లేదు ఎదురవుతాయని చెప్పేసి బాల్కా సుమన్ కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము దర్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు చేసినాం। ఎఫ్ఐఆర్ కూడా చేయాలి ఖచ్చితంగా। మేము ఎస్ఐ గారిని కూడా కోరినాం, ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు డిమాండ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఎస్ఐ గారిని కోరినాం। ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పునరావృతం అయితే మాత్రం ఎక్కడ కూడా టీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీద తిరగనీయం, ఎక్కడికక్కడ అనగదొక్కేస్తామని చెప్పేసి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం। జై కాంగ్రెస్। 5వ తారీఖు రోజు టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా చెప్పు చేతిలో పట్టుకొని సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించిన తీరుకు నిరసనగా ఈరోజు దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది। జనం చీకొట్టి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే కాకుండా బాల్కా సుమన్ను కూడా చిత్తుగా ఓడించిన తర్వాత కూడా ఇంకా ఎమ్మెల్యేలనే మదంతో కళ్ళు మూసుకపోయి ఈరోజు బాల్కా సుమన్ మాట్లాడుతున్న తీరు ఆక్షేపణీయం। ఇంతకుముందు కూడా ఎస్సీ అనే కులాన్ని అడ్డం పెట్టుకొని చాలాసార్లు ఇతరుల మీద ఇతర నాయకుల మీద దుర్భాషలాడిన సందర్భం ఉంది। ఒకనొక సందర్భంలో మీడియా సమావేశంలో మరి ఏదైతే ఉన్నదో అభివృద్ధి కార్యక్రమాలు ఆ విషయాన్ని పక్కదోవ పట్టించడానికే ఈరోజు బాల్కా సుమన్ ఇదొక పనిగా పెట్టుకొని మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెప్పు పొందడానికే ఇలాంటి పడుకోబడ్డ పనులు చేస్తున్నాడని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఆయన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం। దయచేసి ఇప్పటికైనా కూడా మరి ప్రజలు గమనించి మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి పక్షాన నిలబడి అందరూ బాల్కా సుమన్ లాంటి దొంగలకు బుద్ధి జ్ఞానాన్ని వచ్చే విధంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం। జై కాంగ్రెస్। దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరాజు గారి ఆధ్వర్యంలో మరి పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ముఖ్యమైనటువంటి నాయకులందరూ ఆధ్వర్యంలో దర్పల్లి పోలీస్ స్టేషన్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్పై ఫిర్యాదు చేయడం జరిగింది। ఎందుకోసమంటే ఆయన ఈ నెల 5న నిన్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి గురించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు। అది సభ్య సమాజం తలదించుకునే వ్యాఖ్యలు అవి। అలాంటి నాయకులకు మరి ప్రజలల్లో బుద్ధి చెప్పాలంటే మరి ఈరోజు మేము దర్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది। ఆయన మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మన ఎస్ఐ గారికి ఇచ్చినటువంటి వినతి పత్రంలో పేర్కొనడం జరిగింది। చెన్నూరు ఎమ్మెల్యే గతంలో కూడా దౌర్జన్యాలు
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ఎన్నో దౌర్జన్యాలు చేసిన బాల్కా సుమన్. ఆ బాల్కా సుమన్ గురించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే కాదు, నిజామాబాద్ జిల్లా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. దళితుడైనటువంటి బాల్కా సుమన్ మరి దళితుల పేరును ముంచేసే విధంగా దళితులకు విలువలేని పనులు చేస్తున్నాడు బాల్కా సుమన్. ఇప్పటికైనా బాల్కా సుమన్ నీ పద్ధతి మార్చుకోకపోతే దళితులే కాదు, సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలు, మరి అన్ని వర్గాల వారు కూడా నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. దయచేసి ఇప్పటికైనా కూడా నీ పద్ధతి మార్చుకొని అందరినీ మరి కలుపుకొని ఉండి రేవంత్ రెడ్డికి బేషరతుగా ఇమీడియట్లీ మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా దర్పల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది. మరి